ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్. ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి. స్థిరమైన సుఖం ఎక్కడుంది? మనం తరచుగా శారీరక మరియు మానసిక సుఖముల కొరకు వెతుకుతూ తిరుగుతూ ఉంటాం. కాని అన్నిటికంటే ఉత్తమైన ఆధ్యాత్మిక సుఖ గురించి ఆలోచించము. మనం చేసే పనులన్నిటిలో సుఖాన్ని పొందాలనే కోరిక దాగి ఉంటుంది. స్థూల దృష్టి కలిగిన మనుషులము బాహ్య వస్తువులలో సుఖాన్ని పొందాలనే కోరిక కలిగి ఉంటారు. బాహ్య వస్తువులు సుఖాన్ని ఇవ్వగలవా? ఈ జగత్తులో మనకు సుఖాన్ని ఇచ్చేవి బయట లేవు, అవి లోపలే ఉన్నవి. అనగా సుఖం కొరకు బయట వెతుకుట వృధా. హిందూ శాస్త్రాలు ప్రమాణీకరించినదేమంటే మనసు యొక్క తత్వనిర్ణయం జరుపకుండా బాహ్య జగత్తు యొక్క సుఖాలకు ఆశపడకూడదు. ఇందువలన మనసు యొక్క తత్వాన్ని తెలుసుకుని దానిమీద పూర్తి అధికారం కలిగి ఉండటం అత్యంత ఆవశ్యకమైనది. మనసును జయించటం ద్వారానే ప్రపంచాన్ని జయించవచ్చు. మనుష్యుని సుఖం మరియు ఆనందాల గని లోపల ఉన్నది. దాని మెరుపు బయట కూడా కనపడుతుంది, కాని అది ఒక మెరుపు మాత్రమే. శాస్త్రాలలో చెప్పినది నిజం. ఏదైనా సత్యవస్తువు బ్రహ్మ లేక పరమాత్మ రూపం తెలుసుకోవాలంటే మనం చిత్తాన్ని కొద్దిసేపు స్థిరంగా ఉంచుకోవాలి. దీనినే సాధన ధర్మంలోని ఒక భాగం అంటారు. ఇందువలన శాశ్వత సుఖాన్ని పొందటానికి మనం ధర్మ యొక్క ఆశ్రయాన్ని పొందాలి. ధర్మమే మనకు వర్తమానంలోని క్షణిక సుఖాలకు బదులు భవిష్యత్తులో లభించే అక్షయ సుఖానికి మార్గాన్ని చూపిస్తుంది. అఖండ జ్యోతి 1940 సెప్టెంబర్ 18 పేజీ.